అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 611వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. గత ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తు పూర్తి చేసుకున్నామండి. 2వ వల్లి 1వ అధ్యాయము 2వ వల్లి 25 మంత్రాలు మనం పూర్తి చేసుకున్నామండి సక్సెస్ఫుల్గాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం భగవద్గీతలోని ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. జాగ్రత్తగా దానికంటే ముందు మనం ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయం మనం చర్చించుకుంటూ ఉన్నాము. ప్రతి ఎపిసోడ్లో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దామండి, ఎంతవరకు అయితే వీలవుతే అంతవరకు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పుడు సనాతన ధర్మము అని ఒక మాట చాలా ఎక్కువగా పలుకుతున్నారు ఈ రోజుల్లో. గత కొన్ని సంవత్సరాల నుండి, మేబీ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఈ పదం ఎక్కువైపోయింది వాడటం. సనాతన ధర్మము, మేము సనాతన ధర్మానికి చెందినటువంటి వాళ్ళము అని. ఇప్పుడు ఈ సనాతన ధర్మము దేని ఆధారంగా స్థాపన చేయబడుతుంది, ఏ విధముగా స్థాపన చేయబడుతుంది, ఎవరు స్థాపన చేస్తారు, సనాతన ధర్మములోకి మనం వెళ్ళడానికి అర్హతలు ఏమిటి, ఆ అర్హతలు పొందే ప్రయత్నము వర్తమానములోని మనుషులు చేస్తున్నారా, ఈ చర్చ కావాలండి. ఈ చర్చ మనకి ధార్మికంలో లేదు. కేవలము నేను సనాతన ధర్మానికి చెందినటువంటి వాడిని అని అంటున్నాం, కానీ సనాతన ధర్మం యొక్క నిర్వచనం ఏమిటి, ఎవరు స్థాపన చేస్తారు, అందులోకి వెళ్ళడానికి నాకు కావలసిన అర్హతలు, ఈ 3 ప్రశ్నలకి సమాధానం మనకు కావాలండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం మనకి ఆధ్యాత్మిక జగత్తులో మాత్రమే లభిస్తుంది, ఇంకా ఎక్కడా కూడా దొరకదు మీకు. ధార్మిక ఈ యొక్క భౌతిక జగత్తులో, ప్రాపంచిక జగత్తులో దొరకదు. సనాతన ధర్మము అంటే భగవంతుడు ముందుగా నేను మీకేం చెప్పవలసిన విషయం ఏంటంటే, కేవలము గీతా శాస్త్రము మాత్రమే సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తుంది. ఇంకా ఏ ధర్మ గ్రంథము సనాతన ధర్మానికి సంబంధించినది కాదు. కేవలం ఒక ధర్మాన్ని స్థాపన చేసుకుంటున్నారు. ఆ ధర్మానికి చెందిన వాళ్ళు ఆ ధర్మ గురువుని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. భగవంతుడిగా భలే ప్రార్థించవచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది సనాతన ధర్మానికి స్థాపన చేసేటువంటి ఆ యొక్క విధానము కానీ, ఆ యొక్క అర్హత ఇచ్చేటువంటి ప్రాసెస్ కానీ ఏమీ కూడా తెలియచేయదు. కేవలము శ్రీమద్ భగవద్గీతని తత్వజ్ఞాన దృష్టికోణములో, ఎందుకంటే భగవంతుడే స్థాపన చేస్తాడు, మనుషులు స్థాపన చేయలేరండి. మనుషులు అలా దిగుతూ ఉంటారు. సత్యయుగము త్రేతాయుగం దిగిపోయింది, మళ్ళీ ద్వాపర యుగం పడిపోయింది, మళ్ళీ కలియుగంలోకి వచ్చేస్తాం, అయిపోయింది. దిగడం మనం దిగజార్చడమే కానీ మనుషుల పని. మనుషులు సనాతన ధర్మాన్ని స్థాపన చేయలేరు. అందుకనే భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, పతిత పావనుడు, సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞాత, విశ్వాత్మలందరికీ తండ్రి, దివ్య గుణాల సాగరుడు, పరమ సత్యము, ఆ విశ్వేశ్వరుడు ఒక్కరే సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తారు. సనాతన ధర్మము అంటే రాబోయేటువంటి అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు. ఈ కలియుగం యొక్క అంతిమ సమయం వచ్చింది. అతి త్వరలోనే నూతన యుగము రాబోతున్నది. ఈ నూతన యుగం అంటే సనాతన ధర్మము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన 7వ అధ్యాయంలోని 10వ శ్లోకం చాలా స్పష్టంగా చెప్తోంది. అర్థమే, సనాతన ధర్మానికి బీజాన్ని నేను వేస్తున్నాను. అర్థమైందండి. అందువలన దీనికి ముఖ్యమైనటువంటి మూల ఏమిటంటే, మన యొక్క అర్హత తెచ్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ తమ యొక్క మూల స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆత్మ అనుభవం చెయ్యాలి. ఇది అన్నమాట ముఖ్యమైన లక్షణం.
ఎందుకంటే సనాతనం అంటే అందరూ హ్యాపీగా ఉంటారు కదా, అందరూ సత్వ ప్రధానంగా ఉంటారు. సత్యయుగంలో యథా రాజా తథా ప్రజ, అందరూ హ్యాపీగా ఖుషిగా ఉంటారు. దేని ఆధారంగా ఉంటారు? 100% వాళ్ళు ఆత్మిక స్థితిలో ఉంటారు. ఆత్మిక స్థితిలో ఇప్పుడు కూడా మనం ఉండొచ్చండి. ఆత్మిక స్థితిలో ఉంటే దివ్య గుణాల ధారణ అవుతుంది. పరమాత్మ నుండి రాజయోగం అనే ప్రక్రియ ద్వారా విషయ వికారాల నుండి మనం సమూలంగా విముక్తి చెంది, అర్థమైంది, దివ్య గుణాలు దివ్య శక్తులు ఇవన్నీ కూడా మనకు ధారణ అవుతుంది. అందువలన సనాతన ధర్మం ఆ విధంగా స్థాపన అవుతుంది. సనాతన ధర్మం అంటే సత్య త్రేతాయుగాలు, ద్వాపర కలియుగాలు అక్కడ సమాప్తమైపోతుంది. మళ్ళీ ద్వాపర యుగము కలియుగము ఈ 2 యుగాలు వస్తాయి. అది సనాతనం అనేది అక్కడ. మళ్ళీ పునః ప్రతి కల్పములో భగవంతుడు కలియుగం యొక్క అంతిమ సమయంలో వచ్చి ఈ సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తారు ఈ భూమండలం పైన. అర్థమైందండి? అందువలన సనాతనము గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు, అభిలాష ఉన్నవాళ్ళు గుర్తించవలసింది ఏంటంటే ఆత్మని సంస్కరించుకోవాలి. ఆత్మని సంస్కరించుకుంటే ఎవ్వరు ఏమి గొడవలు చేయరండి. హ్యాపీగా మనని మనం గౌరవించుకుంటాం, అందరినీ గౌరవిస్తాము. ఈ యొక్క దైహిక డివిజన్స్ ఏవైతే ఉన్నాయో చూసారా, కులము, మతము, జాతి, రంగు, రూపు, ఆడ, మగ, వర్ణము, వర్గము, భాష, దేశము, ఇటువంటి ఈ డివిజన్స్ నుండి మనం బయటకు పడతాము. అందరూ కూడా మూల స్వరూపంలో ఆత్మలు, పరమాత్మ సంతానం. ఈ యొక్క అది 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో చెప్పినట్టు చూసారా, కొద్దిమంది మాత్రమే నన్ను తత్వము ఆధారంగా తెలుసుకుంటారు అని చెప్పాడు. దాని ఆధారంగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే రాబోయేటువంటి సనాతన ధర్మములో వాళ్ళు జన్మ తీసుకుంటారు. అంటే గీత ఒక్కటే ఈ సనాతన ధర్మాన్ని స్థాపన చేసేటువంటి శాస్త్రము అన్నది ముఖ్యమైన విషయము. ఏ ఏ ఒక్క ధర్మము కూడా సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి అది ఆ విధంగా ఉద్దేశించబడింది కూడా కాదు. ఓకేనండి, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని ముఖ్యంగా చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలు, నిగూఢమైన రహస్యాలు ఉన్నాయండి 18వ అధ్యాయంలో ఎండింగ్లో. ముఖ్యంగా ఇప్పుడు మనం 1861 చర్చించుకున్నాం, 2 ఎపిసోడ్స్లో చర్చించుకున్నట్టున్నాం, 2, 3. ఆ తర్వాత 62 చర్చించుకున్నాం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు? కాలచక్రం తిరుగుతూ ఉంటుంది, కర్మ సిద్ధాంతం అనేది ఒక యంత్రం రూపంలో తిరుగుతూ ఉంటుంది. మీరు ఒక శ్రేష్టమైన జన్మలు తీసుకోవాలి అంటే సత్యయుగంలో కానీ త్రేతాయుగంలో కానీ మీరు రావాలి అంటే, స్వర్గంలో రావాలి అంటే మీరు శ్రేష్ట కర్మలు చెయ్యాలి. దానికి బీజము సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు చెయ్యాలి. ఆత్మలో ఉన్న కుళ్ళుని కడుక్కోవాలి, సంస్కార పరివర్తన జరిగి తీరాలి. అర్థమైందండి? సో అలాంటిది ఒక ఫార్ములా పెట్టేశాడు కాబట్టి ఈ భగవంతుడు ఇంటర్ఫీర్ అవ్వడు, సాక్షి రూపంలో చూస్తాడు. 1861. అందుకని ఆ 1862లో ఏం చెప్పాడు? తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అన్నాడు. సమస్తము పక్కన పెట్టుకొని ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము, సంక్లిష్ట సమయము, అతి త్వరలోనే సృష్టి పరివర్తన కాబోతున్నది. కాబట్టి మీరేం చెయ్యాలి? ఇప్పుడు ముఖ్యంగా మీరు దేహాభిమానాన్ని విడిచిపెట్టే ప్రక్రియలోకి రావాలి. దేహాభిమానం అంటే ఈ నేను దేహం అనుకునేటువంటి విషయం నుంచి బయటపడాలి, ఈ ఇంద్రియ సుఖాల నుండి బయటపడాలి. ఇప్పుడు అతీంద్రియ సుఖం పొందే విధానము భగవంతుడు వర్తమానంలో మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. ఏ విధానంలో మీరు ఆ విధంగా అవుతారనేది. అందుకనే ఇప్పుడు 1863లో ఏం చెప్తున్నాడంటే, నాయనా నా పని చెప్పడమే, నేను జ్ఞానబోధ చేస్తాను. ఏ విధంగా మీరు ఉండాలి, ఏ విధంగా మీరు ఉన్నతమైన పదవి పొందుతారు, ఎందుకంటే మీరందరూ నా సంతానము. నేను మిమ్మల్ని గుర్తించాను. 850 కోట్ల మనుషులు నా సంతానం ఆత్మస్వరూపంలో. అర్థమైందండి? కానీ మీరు నన్ను గుర్తించలే. ఎట్లా ఉంది? 1 వే ట్రాఫిక్ అన్నమాట. పితా అహమస్య జగత. కొద్దిమంది అర్జునుడు అన్న లక్షణాలు ఉన్నవాళ్ళు కొద్దిమంది గుర్తించారు. 1143లో పితాసి లోకస్య చరాచరస్య. అర్థమే? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు? నేను కేవలం జ్ఞానాన్ని ఇస్తాను, మిమ్మల్ని ఫోర్స్ చెయ్యను, మీ కంప్లీట్ స్వేచ్ఛనిస్తాను. మీరు నా మార్గాన్ని ఫాలో అవుతారా? మంచిది. ఫాలో అవ్వకపోతే మీ దుర్గతికి మీరే బాధ్యత వహించవలసి ఉంటుంది అంటున్నాడు.
చూడండి ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నాడు భగవంతుడు. ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నేను మొత్తం జ్ఞానం చెప్పాను, విజ్ఞానం చెప్పాను. విజ్ఞానం అంటే జీవితంలో అనుభవం చేసే విధానం చెప్పాను. తర్వాత ఏం చెప్తున్నాను? ఇవన్నీ గుహ్యాతి గుహ్యమైన విషయాలు చెప్తున్నాను. దాన్ని నువ్వు పరిశీలించు నాయనా. నీ మార్గం ఇప్పుడు దాకా నువ్వు ఫాలో అవుతున్న మార్గమే కరెక్టా, నేను చెప్పిన మార్గం కరెక్టా, ఈ పరిశీలించి నీ ఇష్టం వచ్చినట్టు నడువు అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి ఇదండి భగవంతుని యొక్క దృష్టికోణము. ఎందుకంటే ఆయనే చెప్పాడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, కొద్దిమంది ఉన్నారు నా పిల్లలు, నన్నే నా చేయబట్టుకుంటారు, వదలరు, ఈ అంతిమ సమయము అనేది విషయాన్ని చాలా సత్యంగా వాళ్ళు అంగీకరిస్తారు, దానికి అనుగుణంగా వాళ్ళు అడుగులు వేస్తారు, జీవితాన్ని సార్థకం చేసుకుంటారు, ఆత్మశుద్ధి కోసమే నిరంతరము తపన పడుతూ ఉంటారు. అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి జ్ఞానబోధ చేస్తారు కూడా. అర్థమైందండి? ఒకసారి శ్లోకాన్ని వినండి. దానికంటే ముందు మాట ఏం రాశారంటే ఇక్కడ, ఇది అత్యంత విలక్షణమైనది అని రాశాడు ముందు మాట. భగవంతుడు అర్జునుడికి సమస్త గీతాజ్ఞానాన్ని బోధించిన తర్వాత అతనిపై ఎటువంటి బలవంతము చేయకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన సందర్భము ఇది. సరే, పూర్తి జ్ఞానం 18వ అధ్యాయం మనం ఇప్పటికే 450 500 శ్లోకాలు చెప్పుకొని ఉంటాం. ఎందుకంటే అయిపోయింది కదా 600 ఎపిసోడ్స్. అంటే 300 గంటల పైననే మనం చర్చించుకున్నాం. ఎక్కడ ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఈ విధంగా చర్చించిన విధానం మీరు గమనించి ఉండరు. అంటే ఎన్నో రహస్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలను పెట్టి ఆ విధంగా చర్చిస్తున్నాం. చివరికి భగవంతుడు 18వ అధ్యాయంలో ఏమంటాడు? నాయన చెప్పవలసింది చెప్పాను, నీ ఇష్టం అంటాడు. చూడండి, ఎటువంటి బలవంతం చేయకుండా పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన సందర్భం ఇది. ఇది సనాతన ధర్మం యొక్క వైశాల్యాన్ని, మానవ స్వేచ్ఛకు ఇచ్చే గౌరవాన్ని చాటి చెప్తుంది. ఇక్కడ సనాతన ధర్మం చూసారా? ఇది సనాతన ధర్మం యొక్క వైశాల్యాన్ని, అంటే విశాల భావాన్ని. సనాతన ధర్మం ఫోర్స్ చేయదు, ఎవరు ఏ విధంగానే నడవచ్చు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు అందరికీ కూడా జ్ఞానాన్ని ఇస్తాడు. అందరికీ ఎన్నో రకరకాలుగా 150 దేశాల్లో నడుస్తూ ఉన్నాయి ఇట్లాంటి ప్రసంగాలు. ప్రతి ఒక్కరు చెప్తున్నారు భగవంతుడి సృష్టి మీద అవతరించాడు, మేల్కోండి, రండి రండి, ఇప్పుడు సనాతన ధర్మం ప్రారంభం కాబోతున్నది, ఆత్మ సంస్కరించుకోవాలి. అదే ప్రక్రియ ఇప్పుడు కొన్ని లక్షల మంది ఆ విధంగా ఫాలో చేస్తున్నారు. మీరు కూడా రండి, సత్యాన్ని తెలుసుకోండి అని చెప్తున్నాం. 150 దేశాల్లో చెప్తున్నాం. 5 పంచఖండాలలో 90 సంవత్సరాలుగా ఈ యొక్క విధానం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు వినండి, తర్వాత ఏం చెప్పాడు? ఇది సనాతన ధర్మం యొక్క వైశాల్యాన్ని, మానవ స్వేచ్ఛకు ఇచ్చే గౌరవాన్ని చాటి చెప్తోంది. ఇప్పుడు శ్లోకాన్ని వినండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. చూసారా? ఆఖరి భక్తి ఏంటంటే, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నీవు నడువు. ఏ అర్జున, ఇతితే జ్ఞానమాఖ్యాతం అన్నాడు. మొత్తము సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసే విజ్ఞానము నీకు సంపూర్ణముగా తెలిపినాను. ఇతితే జ్ఞానమాఖ్యాతం. మళ్ళీ ఏమన్నాడు? గుహ్యాతి గుహ్యతరం మయా అన్నాడు. మయా అంటే నేను ఏం చెప్పాను మీకు? ప్రపంచంలో ఏ దేహధారి చెప్పలేదు, 33 కోట్ల దేవీ దేవతలు చెప్పలేదు, ఎన్నో ఈ ధర్మస్థాపకులు ఎక్కడా కూడా మీకు చెప్పలేదు. ఈ విధంగా ఆత్మ అనుకోండి, ఆత్మల తండ్రి పరమాత్మ, సృష్టి పరివర్తన జరుగుతుంది, సంస్కార పరివర్తన జరుగుతుంది, అతి త్వరలో సనాతన ధర్మము స్థాపన కాబడుతుంది. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదు. నేను చెప్తున్నాను. ఇది గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. అంటే రహస్యాలలోకి పెద్ద రహస్యము. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అంటే అంత గొప్ప రహస్యాన్ని భగవంతుడు బహిర్గతము చేయడం జరిగింది. సృష్టి పరివర్తన, స్వర్గస్థాపన, ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, సంస్కార పరివర్తన, స్వర్గములోకి ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ఎంట్రీ. గుహ్యాతి గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ. ఇక్కడ 3వ పంక్తి చాలా కీలకం అండి. విమృశ్యైతదశేషేణ అంటే ఏమిటి? విమర్శనాత్మక దృష్టితో పరిశీలించు. నేను చెప్పింది
నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు, కానీ జస్ట్ వినకుండా రిజెక్ట్ చేయొద్దు. విని దాన్ని పరిశీలించి పరిశోధించి కరెక్టేనా కాదా అని తెలుసుకొని అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడుచుకోవచ్చు. అక్కడ ఇంకోటి ఏమన్నాడు తెలుసునండి, విమృశయిత అశేషేణ అన్నాడు. అశేషేణ అంటే సంపూర్ణంగా. భగవంతుడు ఎన్ని శ్లోకాల్లో చెప్పాడు ఈశ్వరీయ జ్ఞానము, రాజయోగాన్ని? 574 శ్రీ భగవానువాచ శ్లోకాల ఆధారంగా చెప్పడం జరిగింది. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు, ఈ 574 శ్లోకాలని నేను చెప్పినటువంటి ఉన్నాయి మీ దగ్గర పుస్తకాలు, 574 శ్లోకాలు ఉన్నాయి. తత్వజ్ఞాన కోణములో పరిశీలించండి, పరిశోధించండి, పరీక్షించండి. భగవంతుని మాటలు కరెక్టా కాదా, మనుషుల మాటలే కరెక్టా అని పరిశీలించి పరిశోధించి పరీక్షించి అప్పుడేమన్నాడు, యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చిన మార్గంలో నడుచుకో. అర్థమైందండి. ఎవరేం తప్పించగలరు, ఎవరు భాగ్యంలో ఉంటే వాడు వస్తాడు. ఈశ్వరీయ కులానికి చెందినవాడు వాడు అట్రాక్ట్ అవుతాడు. ఎందుకు? ఒక 100 మందికి మేము చెప్పామంటే అందులో ఒక 4 వచ్చేస్తున్నారు. తర్వాత 4 మళ్ళీ తెలుసుకుని అందులో ఒక 2-3 జారుకుంటారు. మళ్ళీ ఎవరో 1-2 నిలుస్తున్నారు. ఇలాగ చేసుకుంటూ ఒక 25-30 లక్షల మంది ఇప్పుడు తయారయ్యారు. అంటే కొన్ని ఒక 50 కోట్ల మంది జ్ఞానం ఇచ్చి ఉంటాం. అర్థమైందండి. ఒక 50 కోట్ల మంది జ్ఞానం ఇస్తే ఇప్పుడు ఒక 50 లక్షలు కూడా తయారవ్వలేదు. అంటే అంత లిమిటెడ్ అన్నమాట. అంత ఈశ్వరీయ కులానికి చెందినవాడికి తక్కువనే యాక్సెప్ట్ అవుతుంది. కరెక్టే, ఇదే కరెక్టు, ఆత్మ అనేది కరెక్టు, శరీరం అనేది కరెక్ట్ కాదు. శరీరం అనేది ఇక్కడ మన ముందే కాల్చి పారేస్తున్నారు మన బంధువులు. అర్థమైందండి. తర్వాత మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతుంది, పుట్టినవాడు మరణిస్తాడు, మరణించిన వాడు పునః జన్మ తీసుకుంటాడు. ఇదంతా గీతలో ఉంది కదా. ఇదంతా ఎవరో ఒక అర్జునుడికి, ద్వాపర యుగానికి చెందిన అర్జునుడు, కురుక్షేత్ర యుద్ధ మైదానము అనుకుని మనం దూరం చేసుకున్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, అద్య యోగ ప్రోక్త పురాతన యోగాన్ని అద్య అంటే ఇప్పుడు, ఈ సమయంలో నేను నీ దృష్టికి తీసుకొని వస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు అద్య అంటే నేడు, టుడే. అర్థమైందండి. అందుకే యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చినట్టు చేసి. తర్వాత ఎందుకంటున్నాడు అక్కడ అశేషేణ పదం ఎందుకన్నాడు తెలుసా? ఎందుకంటే ఈ రోజున ఒక 4 శ్లోకాలు తీసుకొని ఒక కంక్లూజన్ డ్రా చేస్తున్నారు. పునర్జన్మ నవిద్యతే, అయిపోయింది. పునర్జన్మ లేదండి, మా మార్గంలో రండి. పునర్జన్మ లేదు, మేము ఆ మార్గం చూపిస్తాం. పునర్జన్మ ఉంటుంది కంపల్సరిగా. భగవంతుడు ఏమన్నాడు, 574 సారాన్ని తీసుకో. నువ్వు 1 శ్లోకాన్ని, 10 శ్లోకాలు, 20 శ్లోకాలు, నీకు నచ్చిన శ్లోకాలు పికప్ చేసుకొని దాన్ని చెప్పేసి, ఇది కురుక్షేత్ర యుద్ధం జరిగింది, యుద్ధంలో మారణకాండ జరిగింది, ఒక 50 లక్షల మంది చనిపోయారు, ఈ గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు ఇవన్నీ పోయాయి, లాస్ట్లో పాండవులు మాత్రం మిగిలేరు, అందులో కూడా ఒక ధర్మరాజు, ఒక కుక్క, ఈ ఇద్దరు మిగిలేరు, మిగతా వాళ్ళంతా మంచులో కరిగిపోయారు. ఇదంతా 574 సారం తీసుకుంటే దొరకదండి మీకు. మీరు ఏదన్నా ఒక శ్లోకం తీసుకుంటే ఏదన్నా మీరు అన్వయించుకొని ప్రజల్ని కన్విన్స్ చేయొచ్చు మీరు. కానీ సారములోకి రండి అంటున్నాడు ఈ శ్లోకంలో. విమృశయిత అశేషేణ అంటే క్రిటికల్లీ ఎగ్జామిన్ ఎవ్రీ లైన్ ఆఫ్ ద వర్స్ ఇన్ ఆల్ ద 574 వర్సెస్. అది భగవానువాచ. భగవంతుని మాటలు నిర్లక్ష్యం చేస్తే మనం ముందుకు వెళ్ళలేమండి. మనుషుల మాటలు గొప్పవా, భగవంతుని మాటలు గొప్పవా? ఒక్కసారి కాస్త బుద్ధినేత్రం తెలుసుకుంటే మీకే స్పష్టమవుతుంది. ఇప్పుడు కొన్ని విషయాలు నేను రాసుకున్న విషయాలు చర్చించుకుందాం వీలైనంత వరకు. ఈ ఎపిసోడు తదుపరి ఎపిసోడ్లో ఈ శ్లోకం యొక్క ముఖ్యమైన విషయాలు, ఇందులో సమర్థించేటువంటి ఉపనిషత్ మంత్రాలు పెట్టుకున్నాను చాలా వరకు. అందులో ఇంకా ఎన్నో గీతా శ్లోకాలు కూడా ఇదే విషయాన్ని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఇదే శ్లోకం, ఇదే విషయాన్ని చెప్పే శ్లోకాలు ఉన్నాయి, ఇదే విషయాన్ని చెప్పే ఉపనిషత్ మంత్రాలు ఉన్నాయి. నేను చెప్పాను, నీ ఇష్టము, ఏ మార్గాన్ని నడుస్తావో. ఎందుకంటే రేపటి రోజున ఏ భగవంతుడా, ఏమైపోయింది నా జీవితం, ఇలాగైపోయింది ఏమిటి నాకు ఇంత కష్టం వచ్చేసింది ఏమిటి అనడానికి మనకు అర్హత లేదు. ఇంకా భగవంతుడు సత్యమైన మార్గం, ఈ మార్గంలో నడవండి, ఈ మార్గాన్ని విడిచిపెట్టండి, ఈ విధంగా మీ జీవితాన్ని సస్యశ్యామలం చేసుకోండి చెప్పినప్పుడు నిర్లక్ష్యం వైఖరి ప్రదర్శించి విడిచిపెట్టి ఇదంతా తప్పుడు జ్ఞానం అనే భావనతో వచ్చేసేసి దేని ఆధారంగా ఏదో 4 శ్లోకాలు తీసుకుని 4 శ్లోకాల ఆధారంగా ఒక కంక్లూజన్ డ్రా చేసుకుని కాదు. అందుకనే అశేషేణ 7వ అధ్యాయం 2వ శ్లోకాన్ని కూడా మేము దృష్టి తీసుకొని వస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. ఏది దాచుకోకుండా
నేను మీ దృష్టికి చెప్తున్నాను. జ్ఞానము చెప్తున్నాను, విజ్ఞానము చెప్తున్నాను. అంటే నాలెడ్జ్తో పాటు విజ్డమ్ కూడా చెప్తున్నాను. ఈ అశేషేణ అక్కడ అశేషత, ఇది మర్చిపోకండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీకు ఒక 4 శ్లోకాలు 5 శ్లోకాలు పెట్టి గీత ఇదే చెప్పింది అంటే మీరు వాళ్ళు ప్రశ్నించండి. ఈ 2 శ్లోకాలు చెప్పి ప్రశ్నించండి. 1863 7వ అధ్యాయంలోని 2వ శ్లోకం. నాయన కంప్లీట్ 574 శ్లోకాల సారాన్ని మనం తెలుసుకోవాలి. సారం ప్రకారంగా ఏమొస్తుంది? ప్రతి ఒక్కరూ ఆత్మ, ఆత్మల తండ్రి పరమాత్మ, రాజయోగ ప్రక్రియ ద్వారా సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించుకోవడం, తర్వాత సంస్కార పరివర్తన, సృష్టి పరివర్తన, అందులో శ్రేష్టమైన జన్మలు. ఒక్కసారి జాగ్రత్తగా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకుందామండి. విమృశైత దశేషేన యథేచ్ఛసి తథా కురు. తాత్పర్యం అండి, ఓ అర్జున, ఈ విధముగా రహస్యాలన్నింటిలోకి అత్యంత రహస్యమైన, గుహ్యాతి గుహ్యతరం అన్నాడు కదా, రహస్యమైన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా వివరించాను. పూర్తిగా అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే మనం మామూలుగా అందరూ చెప్పినట్టుగా చెప్పడం లేదు ఇక్కడ. ఇక్కడ ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం చెప్తున్నా, ప్రతి పంక్తి యొక్క అర్థం చెప్తున్నా, ప్రతి శ్లోకములో ఉన్న లోతైన తత్వము చెప్పి, తత్వం అంటే ఏంటి? తత్వం. తత్ అంటే అది, త్వం అంటే నీకు, అది నీకు. ప్రతి శ్లోకంలో చెప్పిన మెసేజు అది నాకు, నా కొరకే. అందుకనే కూర్చున్నాను ఇక్కడ. రోజుకి 4 గంటలు 5 గంటలు ఈ పరిశోధన చేసి మీ దృష్టికి తీసుకుని రావడానికి. ఎందుకు? మీ గురించి కాదు, నా గురించి కూర్చున్నాను. నా జీవితం కూడా ఎలివేట్ అవుతుంది కదా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను కదా. అర్థం చేసుకోండి. అందువలన ఈ విధముగా రహస్యాలన్నింటిలోకి అత్యంత రహస్యమైన పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పూర్తిగా వివరించాను. నేను వివరించానంటున్నాడు భగవాను వాచ. ఇప్పుడు నువ్వు ఈ ఉపదేశాన్ని అంతటినీ నీ బుద్ధితో సంపూర్ణముగా లోతుగా ఆలోచించి, చూసారా, అంతటినీ అన్నాడు. ఈ ఉపదేశాన్ని అంతటినీ, కొన్ని శ్లోకాలు అని చెప్పడం లేదు. ఏదో ఒక అధ్యాయంలో ఇలా చెప్పాడు కదండి, ఈ విధంగా చెప్పాడు కదా, అదే అర్థం చేసుకుంటామని కాదు. సంపూర్ణంగా ఎసెన్స్. ఈ ఉపదేశాన్ని అంతటిని నీ బుద్ధితో సంపూర్ణముగా లోతుగా ఆలోచించి నీకు ఎలా సరి అయినది అనిపిస్తే అలా చేయి. నీకు ఏది నచ్చితే ఆ విధంగా నీ యొక్క జీవితాన్ని తయారు చేసుకో. నా బాధ్యతను నేను నెరవేర్చాను, నీ ఇష్టము. తర్వాత రేపు ఏదన్నా నీకు కష్టం వచ్చింది, నువ్వు సత్యయుగంలోకి రాలేదు, చివరి కలియుగంలో ఎక్కడో పనికిరాని పాత్ర దొరికింది, భగవంతుడా నాకే సంబంధం లేదు అంటున్నాడు భగవంతుడు. నేను అనట్లేదు. సమగ్ర వివరణ ఒకసారి జాగ్రత్తగా వినండి. ఈ శ్లోకాన్ని 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక కోణాలలో, ఆధ్యాత్మిక దృష్టికోణములో మనం భగవద్గీత ఆధ్యాత్మిక కోణంలో చూస్తున్నాం. 13:2, 13:11 అధ్యాత్మ విద్యానాం 10:32లో వచ్చింది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వ జ్ఞానార్థ దర్శనం ఏతద్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా. మిగతా ఆధ్యాత్మిక అంటే ఆత్మజ్ఞానాన్ని, పరమాత్మ తత్వాన్ని బోధించినటువంటి జ్ఞానము అజ్ఞానము అని భగవంతుడు ముద్ర వేయడం జరిగింది. చాలా అథారిటీతో, సాధికారతతో, సంపూర్ణ స్పష్టతతో ఆ విధంగా చెప్తున్నారు. సో 3 ముఖ్యమైన ఆధ్యాత్మిక కోణాలలో అర్థము చేసుకోవచ్చు. మొదటిది గుహ్యాతి గుహ్యతరం అన్నాడు. అంటే ద సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్. ద సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్. ఎన్నో సీక్రెట్స్ ఉన్నాయి, అందులో అద్భుతమైన సీక్రెట్ అన్నమాట ఇది, గొప్ప సీక్రెట్. గుహ్యాత్ గుహ్యతరం అంటే ఏమిటి? భగవద్గీతలో భగవంతుడు బోధించిన జ్ఞానము సామాన్యమైనది కాదు. సామాన్యమైనది కాదు, సాధారణ జ్ఞానం కాదు. భగవద్గీతలో అనేక స్థాయిల జ్ఞానం ఉన్నది, అనేక స్థాయిలో జ్ఞానం ఉన్నది. కర్మయోగం ఉన్నది, చూసారా, కర్మ చేస్తూ కూడా నువ్వు యోగం చేయాలి పరమాత్మతో. జ్ఞానయోగం ఉంది, ఈ యోగం లభించాలంటే నీకు జ్ఞానం కావాలి. అంటే స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క సంపూర్ణ పరిచయాన్ని తీసుకొని నువ్వు పరమాత్మతో బుద్ధి యోగాన్ని జోడించాలి. తర్వాత ధ్యానయోగం ఉన్నది. ధ్యానం అంటే సైలెన్స్లో కూర్చుని పరమాత్మని ధ్యానము చేయటము. భక్తి యోగం ఉంది. భక్తి కూడా సత్యమైన భక్తి అంటే ఏమిటి? నిరంతరము భక్తి ఆ విధంగా బుద్ధి ద్వారా చెయ్యాలి. భక్తి యోగము. ఆత్మ శరీర భేదజ్ఞానం ఉన్నది. ప్రకృతి పురుష తత్వం ఉన్నది. గుణత్రయ రహస్యం ఉన్నది. చూసారా, త్రిగుణాలలోకి మనుషులు వస్తారు. త్రిగుణాతీతుడు భగవంతుడు.
ఆ భేదము కూడా ఉంది, ఆ రహస్యం కూడా ఉంది. పరమాత్మ తత్వము, ఇవన్నింటిలో అత్యంత గూఢమైన విషయం ఏమిటి? ఇవన్నీ ఉన్నాయి, ఎన్నో చెప్పాం కదా. దీనిలో అత్యంత గూఢమైనటువంటి విషయం ఏమిటంటే, ప్రతి మనిషి తన మూల స్వరూపములో శరీరము కాదు ఆత్మ. అండర్లైన్ చేసుకోండి. ప్రతి మనిషి తన మూల స్వరూపములో శరీరము కాదు ఆత్మ. ఇది అభ్యాసం చేయాలి. ఇది అభ్యాసం చేస్తే మొత్తం సర్వశాస్త్రాల సారం మీ గుప్పిట్లో ఉంటుంది. మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత ఎనర్జీతో ఉంటారంటే మీ ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా ఉంటారు, ఇతరులకు ఆనందాన్ని ఇస్తారు. ఇది 100% సత్యము, తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఏం చెప్పాడండి? అత్యంత గూఢమైన విషయం ఏమిటంటే, ప్రతి మనిషి తన మూల స్వరూపంలో శరీరము కాదు ఆత్మ. ఒక్క పరమాత్మ మాత్రమే విశ్వాత్మలందరికీ తండ్రి. ఇది రెండవ రహస్యము. మనం ఎంతోమంది వాళ్ళు ధర్మస్థాపకులు కూడా నా తండ్రి అంటున్నాం, సాధువులు సంతుల్ని కూడా మనం గురువు అంటున్నాం, తండ్రి అంటున్నాం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక్క పరమాత్మ మాత్రమే విశ్వాత్మలందరికీ తండ్రి. లౌకిక శాస్త్రాలు బయట ప్రపంచాన్ని చూపిస్తే, చూసారా, లౌకిక శాస్త్రాలు బయట ప్రపంచాన్ని చూపిస్తే గీత 2 భౌతిక చక్షువులతో చూడలేని ఆత్మను మరియు పరమాత్మను చూపిస్తుంది. 2 భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడలేనటువంటి ఆత్మని, అంటే స్వయాన్ని, ఆ విధంగా ఆత్మ యొక్క తండ్రి అయిన పరమాత్మని చూపిస్తుంది, అనుభవం చేయిస్తుంది. అందుకే దీనిని రహస్యాల కంటే పరమ రహస్యమైనది అన్నాడు. తర్వాత సాధకుడి అర్హతను బట్టి అన్నాడు. సాధకుడి అర్హత బట్టి అంటే ఏంటి? కొంతమందికి టూ మచ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. రమ్మనగానే, ఫోన్ చేయగానే వస్తామండి, తప్పకుండా వచ్చేస్తామండి, నేను వెయిట్ చేస్తున్నాను, ఇటువంటి జ్ఞానం కోసం వెయిట్ చేస్తున్నాను అంటారు కొంతమంది. కొంతమంది అంటారు బిజీగా ఉన్నామంటారు, కుదరదు అంటారు, ఎన్నో ఉన్నాయి, పనులు ఉన్నాయి అంటారు. అర్థమైందండి? అంటే అక్కడే మనకు సాధకుడి యొక్క ఇంట్రెస్ట్ ఏమిటని నాకు అర్థమైపోతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? సాధకుడి అర్హతను బట్టి, తత్వదర్శి అయిన గురువు పట్ల ఉన్న భక్తిని బట్టి, తత్వదర్శి అయిన గురువుని బట్టి, గురువు పట్ల భక్తిని బట్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అనుభవములోకి వస్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. ఇది సాధారణ బుద్ధితో గ్రహించలేని విషయము కనుక, గుహ్యాత్ గుహ్యతరం అని అన్నారు. అర్థమైందండి? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి. ఈ యొక్క 2-3 నిమిషాల్లో ఇంకొక పాయింట్ చెప్తాను. విమృశైత దశేషేణ అని అన్నాడు. విమృశైత దశేషేణ అంటే ఏంటి? ఇంటెలెక్చువల్ ఎంక్వైరీ అన్నాడు. ఇంటెలెక్చువల్ ఎంక్వైరీ అంట. అర్థమైందండి? దీన్ని మనం బుద్ధి ద్వారా చాలా పరిశోధించి ఎన్నో చెయ్యాలండి. అర్థమైందండి? భగవద్గీత బ్లైండ్ ఫెయిత్, అంధవిశ్వాసాన్ని, అంటే గ్రుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించదు. అండర్లైన్ చేసుకోండి. భగవద్గీత బ్లైండ్ ఫెయిత్ అంటే అంధవిశ్వాసాన్ని, అదే గ్రుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించదు. నేను భగవంతుణ్ణి కాబట్టి నేను చెప్పింది గ్రుడ్డిగా నమ్ము, నేను భగవంతుణ్ణి కాబట్టి నేను చెప్పింది గ్రుడ్డిగా నమ్ము అని భగవంతుడు చెప్పరు. నేను చెప్పిన జ్ఞానాన్ని నీ బుద్ధితో పూర్తిగా విశ్లేషించు, పరిశీలించు, లోతుగా విచారించు, అనుభవంతో పరీక్షించు, అంటే సాధనలో పెట్టి చూడు, అనుభవించి చూడు. క్రిటికల్లీ ఎనలైజ్ అంటున్నాడు. విమర్శనాత్మక దృష్టికోణం అంటున్నాడు అని కోరాడు. ఇది గీత యొక్క వైశిష్ట్యము. చూసారా, గీత మాత్రమే అంత ఫ్రీడమ్ ఇస్తోంది. మిగతా వాళ్ళంతా కంపల్సరీగా చేయాలి, చేయకపోతే మీకు ఏదో జరిగిపోతుంది, ఇట్లా విధంగా భయపడతారు కూడా. గీతలో ఎన్నో చోట్ల బుద్ధిని మహత్తర సాధనముగా స్పష్టం చేస్తోంది. చూసారా, బుద్ధి గురించి చాలా శ్లోకాలు ఉన్నాయి. అది మహత్తర సాధనంగా స్పష్టం చేస్తుంది. అది మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఎందుకంటే 3-4 శ్లోకాలు రాసుకున్నాను. అందువలన ఇది మనం ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే, భగవంతుడు ఏమీ మనకు ఫోర్స్ చేయడండి. విమర్శనాత్మక దృష్టితో పరిశీలించినైనా, పరీక్షించి సాధన చేసి చూడు, అనుభవంలోకి తీసుకుని వచ్చి చూడు, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అంటాడు. కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. తదుపరి ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దామండి. ఇక్కడితో మన చర్చను ముగించుకుందాం. అందరికీ నమస్కారం అండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి
ధన్యవాదాలు. నమస్కారం అండి.